హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. అందరూ బాగున్నారా అండి? నేనైతే బాగున్నాను. నేనైతే మా ఊర్లో ఉన్న అంకాలమ్మ తల్లికి అభిషేకం చేస్తున్నానండి. 101 బిందెతో అమ్మవారికి అయితే అభిషేకం చేస్తున్నాను. చాలా చాలా అంటే కష్టం అనుకుంటారు కదా, నాకైతే అలా అనిపించలేదు. కానీ చాలా హ్యాపీగా ఉంది. అమ్మవారికి నేను అలా చేస్తా అంటే ఎంతో పుణ్యం ఉంటేనే కదా మనకి అలా లభిస్తుందండి. నేనైతే అమ్మవారికి చేస్తూ ఉంటే నాకు ఎక్కడ లేని నిజంగా చాలా సంతోషం అంటే అలా ఉండింది. అమ్మవారికి అస్సలు ఎన్ని బిందెలు పోస్తున్నా కూడా నాకు ఇంత అని లెక్క కూడా తెలియడం లేదు. 101 బిందె పోసానండి ఫైనల్గా అయితే అమ్మవారికి. చాలా అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అంకాలమ్మ తల్లి అండి నేమ్ వచ్చి. మా ఊర్లో వెలిసిన అమ్మవారు. చాలా పవర్ఫుల్ అండి అమ్మవారైతే. అంకాలమ్మ తల్లి అంటేనే ఇంకా చెప్పనవసరం లేదు కదా, చాలా అంటే సత్యం ఉంటుంది అమ్మవారి దగ్గర. నేనైతే 101 బింది అంటే నేనే తీసుకొచ్చి పోసాను అమ్మవారికి. ఎందుకంటే మొక్కుకున్నాను, ఏమైనా కోరికలు ఉంటే తీరుతాయి కదా, అమ్మవారికి మొక్కు ఉండకూడదని నేను తీర్చుకున్నానండి. అంకాలమ్మ తల్లి అమ్మవారు. శుక్రవారం రోజున నేను అభిషేకం చేశానండి అమ్మవారికి. అయితే బిందెలతోనే నేను నీళ్ళు పోసాను, చెమ్ములతో కాదు. 101 బింది కరెక్ట్గా పోసానండి. అక్కడ ఒక తొట్టి ఉంది, ఆ తొట్టికి వాటర్ అంతా వదిలేసినాక ఇక తొట్టిలో ముంచుకొచ్చి అలా నేను అమ్మవారికి అయితే నేను అభిషేకం చేశాను. ఒక్కొక్క బిందె కానీ 2 బిందెలు కానీ కూడా తీసుకొచ్చానండి. ఫాస్ట్గా అయిపోతుంది కదా, మళ్ళీ నైవేద్యం చేయాలి అంటే అమ్మవారికి పెట్టాలి కదా, లేట్ అయిపోతుందని ఫాస్ట్గా నేను 2 బిందెలతో తీసుకొచ్చేసి పోసేసాను. ఫాస్ట్గా అయితే చాలా ఫాస్ట్గా పోసేసానండి అమ్మవారికి అభిషేకము. చాలా అంటే ఫాస్ట్గా పోసానండి. తర్వాత వచ్చేసి అలానే ఇంకా కంప్లీట్ అవుతూ ఉంది. తర్వాత అంతే ముందు అమ్మవారి శిల లేకముందు ఒక చిన్న శిలలాగా ఉండింది అమ్మవారు. అమ్మవారికి కూడా ఒక 9 బిందెలు పోసానండి. ప్లస్ 101 బింది ప్లస్ 9 110 అండి. కరెక్ట్గా అయితే నేను పోసాను. అక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది చూడండి, లోపల ఒక చిన్న అంకాలమ్మ తల్లి అమ్మవారు కూడా ఉంటారు. అది అంటే మూలలో అంటే ప్రతిష్ఠించారు. అది కొంచెం మనకి కనపడలేదు, మీకు చూపిస్తాను. ఇంకా ఫైనల్లీ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను 101 బిందెతో. అమ్మవారికి అయితే నేను పోసేసానండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీ అయింది. ఎందుకంటే నా మొక్కుపడి ఎప్పుడో మొక్కుకున్న మొక్కు అయితే తీరిపోయింది. మొక్కు అంటే గంగమ్మ అమ్మవారికి మాత్రం మొక్కు అనేది ఉండకూడదు. అమ్మవారనే కాదు, ఏ దేవుడికైనా కూడా మనము ఏదైనా మొక్కుకున్నాం అనుకోండి, ఆ మొక్కు అనేది మనం తీర్చుకునేసేయాలి. అప్పటికి మన కోరికలు అనేది ఆల్మోస్ట్ అనేది క్లియర్ అవుతాయి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఈ మూమెంట్ అయినది. అమ్మవారికి నిజంగా అలా చేస్తుంటే ఎన్నో జన్మల బంధం అనేది నాకు అనిపించింది కొంచెము. చాలా అంటే చాలా ఇష్టమైంది ఆ రోజు మాత్రం. చాలా హ్యాపీగా ఉన్నానండి. నేనైతే అలసిపోలేదు. 101 బిందె పోసి కూడా నేను బాగా హ్యాపీగానే ఉన్నాను. చాలామంది అమ్మో ఇన్ని పోసావా అన్నీ పోసావా అని చెప్పి అడిగారు. నేను అలా అంతా ఏమీ అలసిపోలేదండి. చాలా హ్యాపీగానే తీసుకెళ్ళి అమ్మవారికి నిదానముగానే హ్యాపీగా సంతోషంగా పోసానండి. అమ్మవారికి అయితే చూడండి, అసలు నాకు పోస్తా అంటే ఇంకా ఇంకా పోయాలని అనిపించింది. కానీ ఇంకా ఎప్పుడైనా నెక్స్ట్ టైం మళ్ళీ నేను అమ్మవారికి 101 బిందెతో అభిషేకం చేయాలని మొక్కుకున్నా. కానీ మళ్ళీ మొక్కుకున్నాను కాబట్టి మళ్ళీ నేను అమ్మవారికి చేస్తాను అభిషేకం, గ్యారంటీగా చేస్తాను. ఇంక తర్వాత అయితే పోసేసాను, కంప్లీట్ అయిపోయింది. ఇంకా అయితే నేను పూజకైతే అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా. ఇంకా అమ్మవారికి అయితే ఇక్కడంతా ముందర టెంపుల్ అండి ఇదంతా వచ్చేసి. చాలా అంటే చాలా బాగుంటుంది అంకాలమ్మ తల్లి అమ్మవారు. మా ఊర్లోనే అంటే వేరే వాళ్ళు కట్టించారు, అమ్మవారు వెలిసింటే గుడి మాత్రం కట్టించారండి. చాలా బాగా కట్టించారు గుడి అంతా కూడా. మోటారు అంతా అన్నీ బోర్ వాటర్ అంతా వస్తాయండి. హ్యాపీగా ఉంటుంది అమ్మవారి దగ్గర. ఇంకా 101 బిందె పోసేస్తాను. ఇంకా పూజ చేయాలి కదా, ఇంకా పోతుల రాజు అమ్మవారి దగ్గర సింహవాహనం ఉంటుంది కదా, అంతా ఇంకా పూజించేసి ఇంకా కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. పసుపు అయితే రాసేస్తున్నాను. పసుపు రాసాక బొట్లు పెట్టాలి కదా, నీట్గా
మొత్తం అంటే గ్యాప్ లేకుండా పసుపు అంతా రాయాలి. అలా చేయకూడదండి. గ్యాప్ పెట్టి కొంచెం పసుపు రాయకుండా అట్లా చేయకూడదు. అమ్మవారికి అన్నాక క్లియర్‌గా పసుపు అనేది రాస్తేనే మనకి ఇంట్లో కూడా బావుంటుంది. గ్యాప్ అనేది ఉండకూడదు. ఇంక పోతుల రాజుకి పసుపు అంతా రాయకూడదు. ఓన్లీ ఆయనకి కుంకుమ అంటేనే ఇష్టమండి. చాలా ఇష్టం కుంకుమ. ఇంకైతే నేను నామైతే పెట్టేశాను. పోతుల రాజు కదా! చాలా పెద్దది పెట్టాలండి బొట్టు మాత్రము. ఇంకా ఇంకా స్వామయితే ఇంకా రుమాలైతే పైన పోతుల రాజు కడుతున్నారు. చూడండి పోతుల రాజు క్లియర్‌గా కనిపిస్తున్నారు కదా! ఇంకా అమ్మవారి సింహవాహనం పైన అక్కడ శూలము, వెనకాలొచ్చేసి ఇదంతా ముందర టెంపుల్ అండి. ఇంకా పంచ అంతా పోతుల రాజుకైతే అన్నీ కట్టేసినారు స్వామి వాళ్ళు. ఇంకా తర్వాత వచ్చి ఇంకా సింహవాహనం అంతా నేను ఇంకా కుంకుమ పెట్టాలి కదా! అక్కడంతా వచ్చేసి పసుపు అయితే రాసేసాను. కంప్లీట్ అయింది. ఇంకా కుంకుమ అయితే ఇంకా అంతా మొత్తం పెడతానండి. కుంకుమ అంతా పెట్టేసినాక ఇంకా అమ్మవారి దగ్గరికి పోవాలి కదా! అమ్మవారికి అభిషేకం చేపించాలి. ఇంకా తర్వాత అయితే కుంకుమ అయితే పెడుతున్నాను. చాలా అంటే చాలా పెట్టాను. ఎందుకంటే మనం అమ్మవారు గంగమ్మ అమ్మవారు అంటేనే పసుపు కుంకుమ అంటేనే చాలా ఇష్టం అమ్మవారికి. ఇంకా కుంకుమ అయితే నేను గ్యాప్ లేకుండా చిన్న చిన్న బొట్లంతా నీట్‌గా అంతా క్లియర్ చేసేసాను. సింహవాహనంకి అంతా శూలంకి అంతా పెట్టేశాను. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా క్లియర్‌గా అయితే పెట్టేశానండి. ఇంక ఈ సైడు ఆ సైడు గ్యాప్ లేకుండా బాగా కనిపిస్తుంది కదా అని చెప్పేసి నేను కుంకుమ అయితే మాత్రం అన్ని బొట్లు క్లియర్‌గా పెడుతున్నానండి. ఒకటి తర్వాత ఒకటి ఆ తర్వాత పెట్టేసినాక ఇంకా శూలం ఉంది కదా వెనకాల కుంకుమ అయితే కొద్దిసేపు ఈ పక్క ఆ పక్క కొంచెంసేపు చాలా అంటే మా స్వామి అనుకొని చాలా చిన్నగా పెట్టుకున్న కొంచెం పెద్ద బొట్లుగా పెట్టమన్నారు. సర్లే అని చెప్పేసి ఇంకా నేను పెద్ద పెద్ద బొట్లుగా మొత్తం అంతా పెడుతున్నాను. చాలా టైం పట్టిందండి. ఎందుకంటే అంతా పెట్టాలి కదా! బొట్లు అనేది చాలా పెట్టాలి. అందుకే కొంచెం లేట్ అవుతూ ఉంది. ఇంకైతే నేను అలా పెట్టేశాను. పెట్టేసినాక ఇంకా పోతురాజుకి కుంకుమ పెట్టాం చూడండి. అది నామ్ అనేది కొంచెం పెట్టినాను కదా! అది కొంచెం అంతా పెద్దగా కనిపించాలని చెప్పేసి నేనైతే ఇంకా మొత్తం అయితే క్లియర్‌గా చేశాను. తర్వాత వచ్చేసి ఈ సైడు ఆ సైడు అంతా పెట్టేసినాను. ఇంకా గడప ఉంటుంది కదా! గడప దగ్గర వచ్చేసి ఇంకా ఇదంతా ముందర అండి. టెంపుల్ ముందర చెట్లు, సర్వసిద్ధాకు తొట్టె ఇక్కడ వాటర్ అంతా వస్తాయి. అమ్మవారు తీసుకోవచ్చు. నేను వేసిన ముగ్గు అండి ఇది ఆ రోజు. ఇంకా చూడండి గడప దగ్గర కూడా అంతా పూజ చేశాను. ఇప్పుడు చూడండి క్లియర్‌గా కనిపిస్తుంది కదా! పోతుల రాజుని చూడండి క్లియర్‌గా ఉన్నారు కదా! ఇదంతా గడప ముందర. ఇంకైతే అమ్మవారి గుళ్ళకైతే మనం వెళ్దామండి. గర్భగుడి దగ్గరికి చూడండి అమ్మవారిని అయితే రెడీ చేసేసాము. లాస్ట్కి చూడండి అమ్మవారు చాలా కళగా ఉన్నారు కదా! అంకాలమ్మ అమ్మవారు అండి పేరు. చూడండి ఎంత కళ ఉందంటే అమ్మవారికి అంత కళ ఉంది కదా! ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేసేసాము. ఇంకా అంతా రెడీ చేసేసినాము. ఇంకా ఫ్రూట్స్, దీపాలు ఇంకా అన్నీ వెలిగించాలి. అమ్మవారిని అయితే ఫస్ట్‌గా రెడీ చేసి పెట్టినాము. ఇంకా కావలసినవన్నీ పంచామృతము, పొంగలి అన్నీ తెచ్చేసి అమ్మవారి ముందర పెట్టాలండి. ఇంకా తాంబూలం అన్నీ ఇంకా ఏం పెట్టలేదు. ఇంకా అన్నీ పెడుతున్నాను. ఇప్పుడైతే అన్నీ పెట్టాము చూడండి. ఫ్రూట్స్, దీపాలు అన్నీ వెలిగించేసాము. పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది. చాలా బాగున్నారు కదా అండి అమ్మవారైతే. 101 బిందెతో ఈరోజు అయితే వెలిసిపోతున్నారు మా ఊర్లో అయితే. నిజంగా చాలా హ్యాపీగా, చాలా సంతోషంగా ఉందండి నాకైతే. చూడండి ఎంత బాగున్నది కదా! అమ్మవారి ఫొటోస్ అయితే నేను ఇంకా తీసుకున్నాను లాస్ట్‌కి. ఇంకా ఇలానే ఇంకా అభిషేకం అయిపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ప్లీజ్ ఫాలో చేయండి. మా హస్బెండ్ నేను అండి అక్కడ. ఇంకా అంకాలమ్మ తల్లి అమ్మవారు లాస్ట్లో అయితే ఇంకా పొంగలంతా పెట్టేసి పంచామృతం పెట్టి ఫోటో అయితే తీసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్